సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనకు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన తోడవడంతో ఘన విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఈ ఓటమితో వన్డే క్రికెట్లో సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. వన్డే క్రికెట్లో సౌత్ ఆఫ్రికాకు సొంత గడ్డపై ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. 2018లో సఫారీ గడ్డపై ఇదే భారత్ జట్టుతో 118 పరుగులకు ఆలౌట్ అయిన సౌత్ ఆఫ్రికా తాజా మ్యాచ్లో 116 పరుగులకే కుప్పకొల్లింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు ఇది 10వ అత్యల్ప స్కోరు. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 69 పరుగులకే కుప్పకొల్లింది. ఇదే వన్డే క్రికెట్లో సౌత్ ఆఫ్రికాకు అత్యల్ప స్కోరు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల దాటికి కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకే కుప్పకొల్లింది. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ హర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికాను కుప్పకొల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ కూడా 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా టీమిండియా తరపున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో సౌత్ ఆఫ్రికా గడ్డపై 5 వికెట్లు తీసిన తొలి భారత పేసర్గా రికార్డుకెక్కాడు. 10 ఓవర్లు వేసిన హర్షదీప్ సింగ్ 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా సఫారీ గడ్డపై 5 వికెట్ల ఘనతను అందుకున్న 4వ బౌలర్గా నిలిచాడు. హర్షదీప్ కంటే ముందు భారత స్పిన్నర్లు అయిన సునీల్ జోషి, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజాలు 5 వికెట్ల ఘనతను అందుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికాకు 2వ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ రిజా హెండ్రిక్స్, రాసీవ్ అండర్సన్లను డకౌట్గా ఫెయిల్యూర్ చేర్చాడు. దూకుడుగా ఆడిన టోనీ డి జోర్జిని హర్షదీప్ సింగ్ మరుసటి ఓవర్లోనే ఫెయిల్యూర్ చేర్చాడు. ఇక అనంతరం హెండ్రిక్స్ క్లజన్ను కూడా హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా 57 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆవేష్ ఖాన్ వికెట్ల వేటను ప్రారంభించాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్కరంను క్లీన్ బౌల్ చేసిన ఆవేష్ ఖాన్ వియాన్ మొల్లర్ను వికెట్ల ముందు బౌల్తో కొట్టించాడు. డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ క్యాచ్ అవుట్లుగా పేలెన్ చేర్చాడు. ఇక హ్యాండీలో పేవ్లుకే కాస్త ఆచితూ చాడడంతో సౌత్ ఆఫ్రికా 100 పరుగుల మార్కును దాటుకుంది. అతన్ని హర్షదీప్ సింగ్ అవుట్ చేసి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. హర్షదీప్ సింగ్కు ఇదే ఫస్ట్ 5 వికెట్ హాల్. ఆ తర్వాత నండ్రే బర్గర్ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. ఇక అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను మొల్డర్ వికెట్ల ముందు బౌల్తో కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరో ఓపెనర్ సాయి సుదర్శన్తో కలిసి ఆచితూచి ఆడాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ముందుగా సాయి సుదర్శన్ 41 బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా శ్రేయస్ అయ్యర్ 44 బంతులు అర్ధ సెంచరీ సాధించాడు. ఇక విజయానికి 6 పరుగుల దూరంలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత తిలక్ వర్మ సాయంతో సాయి సుదర్శన్ విజయ లంచాన్ని పూర్తి చేశాడు.